ఏప్రిల్ 14న అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకొని సంఘమిత్ర ఎడ్యుకేషనల్ మరియు చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు తల్లమల్ల హసన్ సొసైటీ తరపున గురువారం తెలంగాణ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల సూర్యాపేటలో జ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాస రచన వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు మరియు సదస్సులో పాల్గొన్న ప్రతి విద్యార్థికి నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. 14 ఏప్రిల్ అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకొని సంఘమిత్ర ఎడ్యుకేషనల్ మరియు చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు తల్లమల్ల హసన్ సొసైటీ తరఫున తెలంగాణ గిరిజన మహిళ గురుకుల డిగ్రీ కళాశాల సూర్యాపేటలో సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకి రామరెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వసంత సత్యనారాయణ పిల్లై, పూర్వ ప్రభుత్వ న్యాయవాది గాదే రమాదేవి పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉండి మహిళల హక్కుల కోసం తను ఎంతో పోరాటం చేశారని, ప్రస్తుతం మహిళలు అంబేద్కర్ సాధించిన హక్కులతో ముందుకు వస్తున్నారని అన్నారు. మహిళల సాధికారత, రాజ్యాంగ హక్కుల కోసం అహర్నిశలు కష్టపడి తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా హిందూ కోడ్ బిల్ తయారు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, బిల్లు తేవాలని నాటి ప్రధానమంత్రి నెహ్రూను కోరితే వారు నివారించారు. ఈ సందర్భంగా వారు ఎంతో మనోవేదనతో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అన్నారు. వారు కోరుకున్న విధంగా మహిళా విద్యార్థులను అందరూ కష్టపడి చదవాలని, చదువుతోనే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తారని, ఆర్థికంగా బలపడతారని అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులను, సదస్సులో పాల్గొన్న ప్రతి విద్యార్థికి నోటు పుస్తకాలు సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ తరఫున సొసైటీ అధ్యక్షులు తల్లమల్ల హసన్ పంపిణీ చేశారు.